హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి నెల పే స్లిప్‌లలో చెక్ చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే అని అయితే అప్డేట్ రావడం జరిగింది. మరి జనవరి నెల పే స్లిప్‌లలో వచ్చినటువంటి మార్పులేంటి అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్ అందరికీ కూడా ప్రెజెంట్ పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతున్నాయన్నమాట. చాలామంది పే స్లిప్స్ వారి పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకొని వివరాలు డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోకపోతే వారి పే స్లిప్స్ వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా అయితే మనవి ఉద్యోగులైతే నిధి యాప్‌లోను, నిధి వెబ్‌సైట్‌లోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ కేవలం సీఎఫ్ఎంఎస్ వెబ్ పోర్టల్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, ఇదివరకే డౌన్‌లోడ్ చేసుకొని డీటెయిల్స్ చెక్ చేసుకున్నవారు మరొకసారి ఈ యొక్క ఇప్పుడు మనం చర్చించుకోబోయే అంశాలు కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. ఇంకా డౌన్‌లోడ్ చేసుకోని వారు వెంటనే డౌన్‌లోడ్ చేసుకొని ఇప్పుడు మనం చర్చించుకోబోయే అంశాలన్నీ కూడా పే స్లిప్‌లో కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోగలరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లందరికీ కూడా ఒక ముఖ్యమైన గమనిక ఏమిటంటే, జనవరి 2026 నెలకు సంబంధించిన పెన్షన్ పేమెంట్ స్లిప్ ఇప్పుడు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అధికారికంగా జనరేట్ చేయబడ్డాయి. మీరు వెంటనే మీ లాగిన్ వివరాలతో అంటే సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో యూజర్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి మీ యొక్క పే స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, అందులో ఉన్న ప్రతి చిన్న అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే ఇది మీ ఆర్థిక హక్కులకు సంబంధించిన విషయము. కేవలం స్లిప్ చూడటమే కాకుండా అందులో ఉన్నటువంటి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ప్రతి నెల సరిచూసుకోవడం వల్ల భవిష్యత్తులో తలెత్తే ఆర్థిక ఇబ్బందులను ముందే నివారించుకోవచ్చు. అంటే ఏంటంటే మనకొచ్చే ఈ యొక్క అమౌంట్ పెరుగుతుందా? తగ్గుతుందా? బై మిస్టేక్ జరగవచ్చనమాట. కొన్నిసార్లు మనకు రావాల్సిన అమౌంట్ కంటే తక్కువే రావచ్చు. సో, అటువంటి కారణాలు అన్నీ గూడా మనము ప్రతి నెల చెక్ చేసుకుంటే మనకొక అవగాహన అనేది ఉంటుంది. అదొక అలవాటుగా గూడా అలవర్చుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మరి మీ పెన్షన్ పేమెంట్ స్లిప్‌లో ప్రధానంగా మీ పేరు స్పెల్లింగ్‌తో సహా, మీ జీవిత భాగస్వామి అంటే స్పోజ్ పేరు స్పెల్లింగ్‌తో సహా కరెక్ట్‌గా ఉన్నాయో లేదా చెక్ చేసుకోండి. పుట్టిన తేదీ మరియు ఇతర వ్యక్తిగత వివరాలన్నీ కూడా ప్రభుత్వ రికార్డుల ప్రకారంగా సరిగ్గా నమోదు చేయబడ్డాయో లేదో ఒకటికి 2 సార్లు తనిఖీ చేసుకోండి. ఒకవేళ స్పెల్లింగ్ తప్పులు ఉన్నా లేదా డేట్ ఆఫ్ బర్త్‌లో వ్యత్యాసాలు ఉన్నా అది భవిష్యత్తులో ఫ్యామిలీ పెన్షన్ పొందే సమయంలో మీ కుటుంబ సభ్యులకు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే వాటిని సరిచేసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా 70 సంవత్సరాల వయస్సు దాటిన పెన్షనర్లు తమ పే స్లిప్‌లో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అనే అంశాన్ని తప్పనిసరిగా గమనించాలి. వృద్ధాప్యంలో వృద్ధాప్యంలో పెరిగే వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం బేసిక్ పెన్షన్ పైన అదనపు శాతాన్ని అందిస్తుంది. మీరు ఇప్పటికే ఏక్యూపీ పొందుతున్న వారైతే ఈ నెలలో ఆ మొత్తం పెరిగిందా? తగ్గిందా? లేదా స్థిరంగా ఉందా? అనే విషయాలన్నీ నిశితంగా పరిశీలించాలి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా వయస్సును బట్టి ఈ అదనపు పెన్షన్ మారుతూ ఉంటుంది. 70 ఏళ్లు నిండిన వారికి బేసిక్ పెన్షన్‌పై 7%, 75 ఏళ్లు దాటిన వారికి బేసిక్ పెన్షన్ పైన 12%, 80 ఏళ్లు దాటిన వారికి బేసిక్ పెన్షన్ పైన 20%, అలాగే 85 ఏళ్లు దాటిన వారికి బేసిక్ పెన్షన్‌పై 25%, 90 ఏళ్లు దాటిన వారికి బేసిక్ పెన్షన్‌పై 30%, 95 ఏళ్లు దాటిన వారికి బేసిక్ పెన్షన్‌పై 35%, 100 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి బేసిక్ పెన్షన్‌పై 50% అదనపు పెన్షన్ అనేది లభిస్తుంది. ఇది కరెక్ట్‌గా మీకు యాడ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోగలరు. ఈ శాతాల ప్రకారంగా మీకు రావాల్సిన మొత్తం ఖచ్చితంగా జమ అయిందో లేదో మీ బేసిక్ పెన్షన్‌తో లెక్క కట్టి చూసుకోండి. అంటే మనము ఇవి డీటెయిల్డ్‌గా ఇవ్వరు కాబట్టి మనం కాలిక్యులేట్ చేసుకొని సో, మనకు ఈ జనవరి నెలలో 15వ తేదో సో, జనవరి నెల 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడున్నా సరే
సో, ఈ నెలతో మనకు గనక 70 సంవత్సరాలు పూర్తయితాయంటే ఖచ్చితంగా ఈ నెల నుంచే మనకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వర్తిస్తుందనమాట. కాబట్టి అది మనకు పెరిగిందా లేదా అనేది చెక్ చేసుకోండి. కేవలం ఏక్యూపీ మాత్రమే కాకుండా దానిపై రావాల్సిన డీఆర్ కరువు భత్యం 37.31%. సో, మనకు ఏక్యూపీ అదనపు పెన్షన్ అనేది ఒక రూ. 1000 వచ్చిందనుకోండి. దాంట్లో మనకు 37.31% అంటే రూ. 373 డీఆర్ కూడా రావాలి. పెరిగిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మీద. అది కూడా కలిసిందా లేదా అనేది టోటల్ క్యాలిక్యులేట్ చేయండి. అదే యూజీసీ స్కేల్స్ పొందేవారికైతే ఇది 50% ఉండాలి డీఆర్. ఇక ప్రస్తుతం 2025, 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీ పెన్షన్ నుంచి ఎంత మొత్తం ఆదాయపు పన్ను మినహాయించబడిందో గమనించి ఆ వివరాలను మీ వ్యక్తిగత డైరీలో రాసి పెట్టుకోవడం మంచిది. బహుశా ఈ ఏడాది మారిన కొత్త పన్నుల నిబంధన ప్రకారం రీబేట్ పరిమితి పెరగడం వల్ల చాలామంది పెన్షనర్లకు ఆదాయ పన్ను మినహాయింపు ఉండకపోవచ్చు. ఒకవేళ పన్ను కట్ అయితే అది ఏ ప్రాతిపదికన జరిగిందో తెలుసుకోవాలి. అలాగే మీ కమ్యుటేషన్ అమౌంట్ అనేది ఎప్పుడు చెల్లించబడింది, ఆ గడువు ఎప్పుడు ముగుస్తుంది, మరియు మీ యొక్క పెన్షన్ ఎప్పుడు మళ్ళీ పూర్తి స్థాయిలో పునరుద్ధరించబడుతుందో ఆ తేదీల వివరాలు కూడా ఈ పే స్లిప్ ద్వారా మీకైతే స్పష్టంగా తెలుస్తాయి. సో, దీనివల్ల మీ యొక్క పెన్షన్ ఎప్పటి నుంచి పెరుగుతుందో మీరు ముందుగానే అంచనా వేయవచ్చు. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ సర్వీస్ పెన్షన్ పొందుతున్న సందర్భంలో హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ నిబంధనల ప్రకారంగా ఇద్దరి నుండి సబ్స్క్రిప్షన్లు వసూలు చేయకూడదు. సో, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఒక్కరి నుంచి మాత్రమే ఈహెచ్ఎస్ కట్ అవ్వాల్సి ఉంటుంది. అది కూడా చెక్ చేసుకోండి. ఇక మీ బేసిక్ పెన్షన్‌పై ప్రభుత్వం ప్రకటించిన డీఆర్ సరిగ్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి. అక్టోబర్ 2025 నాటి జీవో ఎంఎస్ నంబర్ 61 అండ్ 63 ప్రకారంగా స్టేట్ గవర్నమెంట్ స్కేల్స్ వారికి 37.31%తో డీఆర్, అలాగే యూజీసీ స్కేల్స్ పొందేవారికి 50%తో డీఆర్ అయితే రావాలి. ఇక 2022 పీఆర్సీ ప్రకారం ప్రస్తుతం ప్రభుత్వం వివిధ కాలాల్లో ప్రకటించిన డీఆర్ శాతాలు అంటే జనవరి 2022 నాటి 20.02% నుండి అక్టోబర్ 2025 నాటి 37.31% వరకు క్రమంలో క్రమపద్ధతిలో మీ యొక్క స్లిప్స్ కనిపిస్తున్నాయో లేదో సరిచూసుకోండి. ఏమైనా కారణం వల్ల మీ యొక్క పే ఫిక్సేషన్ మారి బేసిక్ పెన్షన్ పెరిగితే దానికి అనుగుణంగా డీఆర్ మొత్తం కూడా పెరగాలి. ఇది జరగకపోతే మీకు ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. మీరు ఏ ట్రెజరీ ద్వారా పెన్షన్ పొందుతున్నారో తెలియజేసే ఎస్టీఓ, డీఓ కోడ్ కూడా స్లిప్‌లో ఉంటుంది. దీన్ని భవిష్యత్ అవసరాల కోసం అయితే నోట్ చేసుకోండి. పే స్లిప్‌లో పేర్కొన్న వివరాల్లో ఏమైనా తప్పులుంటే వెంటనే సంబంధిత ఎస్టీఓ లేదా ఏఓ గారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి సరిచూసుకోవాలి. ముఖ్యంగా ఈహెచ్ఎస్ కింద రూ. 300 బదులు రూ. 225గా చూపించినా లేదా ఇతర వ్యత్యాసాలు ఉన్నా అశ్రద్ధ చేయకండి. పెన్షన్ బిల్లు నంబర్‌ను కూడా పే స్లిప్‌లో చేర్చాలని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ వారు గతంలో హామీ ఇచ్చారు. కానీ ఈ జనవరి నెల పే స్లిప్‌లో కూడా అది కనిపించలేదు. అయితే ఆయా ఎస్టీఓ టాన్ నంబర్ నమోదు చేయడం అనేది ఒక శుభ పరిణామంగా పరిగణించవచ్చు. దీనికోసం మనం పెన్షనర్ సంఘాలు ఎంతో కాలంగా పోరాడుతున్నాయి. సో, ఇప్పుడు ఉద్యోగుల్లాగా పెన్షనర్స్‌కి కూడా బిల్ నంబర్ ఉంటే వారి పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి వీలుంటుంది. సో, దీనికోసం అయితే పోరాడుతున్నారనమాట. పెన్షనర్లకు రావాల్సిన లక్షలాది రూపాయలు పెండింగ్ బకాయిలు ఏ హెడ్స్ కింద ఎంతెంత ఉన్నాయనే వివరాలను కూడా పే స్లిప్‌లోనే చూపిస్తే పారదర్శకత మరింత పెరుగుతుంది. సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌ను 2018లో పారదర్శకత కోసం ప్రవేశపెట్టబడినప్పుడు అందులో బెనిఫిషియరీ అకౌంట్ స్టేట్మెంట్ బీఏఎస్ ఉండేది. దానిని తిరిగి పునరుద్ధరించాలని పెన్షనర్స్ కోరుతున్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెన్షనర్లకు తమ వెబ్‌సైట్ నుండి నేరుగా ఫార్మ్ 16 డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం ఉంది. అటువంటి వెసులుబాటు మన ఏపీ పెన్షనర్స్‌కి కూడా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరో కీలక సమస్య ఏమిటంటే మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ద్వారా నెట్‌వర్క్ మార్చుకున్న పెన్షనర్లకు ప్రస్తుతం పే స్లిప్స్ డౌన్‌లోడ్ కావడంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఓటీపీ రాకపోవడం అలాంటివి ఇబ్బందులు, సర్వర్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో, ఇటువంటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అంశాలన్నిటిని గమనించి మీకేమైనా ఇతర సమస్యలు లేదా సరిచేయాల్సిన అంశాలు కనిపిస్తే వాటిని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీ అభిప్రాయాలను సంఘ నాయకుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పెన్షనర్స్
అందరికీ కూడా మేలు జరిగేలాగా ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం అయితే ఉంటుంది. మీ హక్కుల కోసం మీరు అప్రమత్తంగా ఉండటమే మొదటి మెట్టుగా భావించండి. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.